ఆర్యాశతకం 81వ శ్లోకం మూక పంచదశి. వేదాంతకుంభ డంబరవైడండిత కుంచభరార్తమధ్యయ కుంకుమ రుచే నమస్యాం శంకరనయనామృతాయ రచయ మహా పరమేశ్వరుని నేత్రానందములు కలుగజేయు జగన్మాత కుంకుమ వర్ణములను పోలిన రంగుతో ప్రకాశిస్తూ గజములు కుంభస్థలములు వంటి మాతృస్థానములతో వంగిన గడి ప్రదేశమును కలిగిన మాత, నీకు ప్రణమిల్లుతున్నాను. అది కాంచితమణి కాంచన కాంచి మది కాంచి కాంచి దద్రాక్షం అవనత జనానుకంపా మనుకంపా కూల మన్మథమకూలాం. అమ్మా, నీ బంగారు మొలనూలు మణిమాణిక్యములతో కూర్చబడి అత్యంత సుందరముగా ఉన్నది. నీపై తప్ప ఇతఃపరంబెరుంగ అని ప్రార్థించే వారికి రక్షిస్తూ కంపాతీరమున విహరిస్తే మాతకు నేను కాంచీపురములో దర్శించినాను. పరిచిత కంపాతీర పర్వతరాజన్య సుకృత సన్నహాం పరగురు కృపాయా వీక్షే పరమశివో సంగమంగళాభరణం. పర్వతరాజైన హిమవంతుని గృహములో జనించి వారి ఇంట ఆనందమును పంచి కంపానది తీరములో విహరించి జగదీశ్వరుని ఒడిలో ఆసీనురాలైన పరదేవతను నా గురుదేవుడు నాకు వీక్షింపచేశారు. దగ్ధమదనస్య శంభో పృథ్వీమపీం బ్రహ్మచర్య వైదగ్ధీం తవ దేవీ తరుణిమశ్రీ చతురామపాకో న చక్ష్యమే మాత. సతీ వియోగములో బ్రహ్మచర్య నిష్ఠలో ఉన్న ఈశ్వరుని నిష్ఠను భంగము చేయదలిచిన మన్మధుని కాల్చి బూడిద చేసిన శివుని నీ యౌవన లక్ష్మిలో గృహస్థుని చేయగలిగినావు. మదజల తమాల పత్ర వననిత పత్రాకరాధృత కానిత విహారిత కుళందయోష గుంజాభూష ఫణీంద్ర కృతవేష. అమ్మ, కస్తూరి జలంలో కూడిన కర్ణాభరణములను ధరించి వృక్షములు ఆకులే వస్త్రములుగా హస్తముగా గనుపను ఆయుధముగా ధరించి గురువింద గింజలను ఆభరణములతో నాగాభరణములై విచిత్రాకృతితో ఒక పులంద్రశ్రీ కంపానదీ తీరమున విహరించుచున్నది. అంకే సుఖిని గీతే కౌతుకిని పరిసరే చ గాయకినే జయపి సవిధే అంబ భైరవ మండలిని శ్రమసి శంఖ కుండలిని. చిలుకను ఒక వడిలో కలిగి అనేక మంది చెలులతో కలిసి గానం చేస్తూ శంఖములు కర్ణాభరణములుగా ధరించి భైరవునితో కలిసి నా యందు సాక్షాత్కరించిన మాత, నా జన్మమే ధన్యము. ప్రణవత జనతాపవృత కృత బహుసర్గ నసింహ సంసర్గ కామాక్షి మదిత భర్గా హతరిపు వర్గా త్వమేవ సా దుర్గా. అమ్మ కామాక్షి, నిన్ను శరణు వేడిన వారిని కరుణించి సింహవాహనారూఢవై యుద్ధములో రాక్షసులను మర్దిస్తూ ఈశ్వరుని సంతోషము చేకూర్చే దుర్గవు నీవేనా మాత. శ్రవణచల ద్వేదండ సమరోర్దండ భూతాసురఖిలాం శిఖండ దేవీ కలితాంత్రషండ ధృత నరముండ త్వమేవ చాముండ. యుద్ధములో అపరాజితగా నీ వాహనమైన సింహమును ఏనుగులు విరుచుకొని పడుతుండగా రాక్షసులు శిరస్సును తుంచివేసి ఆ రాక్షసుల ప్రేగులను గళములో మాలగా ధరించి కపాలధారిణివై చాముండగా నాకు దర్శనమిస్తున్నావు. ఊర్వీధరేంద్ర కన్యే దుర్వి భరితేన భక్తపూరిణ గుర్వి
ముకించనార్తి కర్వీ కులేశ త్వమేవ కామాక్షి శ్రీ మమత్పుత్రి కామాక్షి. పూర్తిగా నిండిన అక్షయ పాత్రను గరిటెను సహాయముతో పూర్తిగా నింపి అన్నార్తులను కడుపు నిండేట్లుగా వడ్డించి అన్నపూర్ణగా నిన్ను దర్శిస్తున్నాను. తాడి తరిపు పరిపీడన భయహారిణి నిపుణ అలములస క్రోడ పతిభీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి. వరాహ ముఖము గలి నాగల్ని రోకల్ని ధరించి శత్రుభయంకరిణిగా భక్త శుభంకరిణిగా ఈ విశ్వంలో విహరించే వరాహీదేవి నాకు నీలో దర్శనమిస్తున్నది. స్మరమథన వర్ణలోల మన్మథ హేళ విలాస మణిశాల కనకరుచి శౌర్యశీల త్వమంబ బాల కరాబ్జధృతమాల. కామధేను యొక్క కామకేళి విలాసములతో స్వర్ణవర్ణపు కాంతితో చేతి జపమాలతో మన్మధుని దహించిన ఈశ్వరుని భర్తగా పొందాలని కోరుకున్న బాలా త్రిపుర సుందరివి నీవే కదా తల్లి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శక్త హస్తాపుటి కామాక్షి పద్మలాక్షి కవిత విపంచి విభాసి వైరించి ధవళవర్ణ వస్త్రధారిణివై కమలాసనాసీనివై అత్యంత విశాలమైన నేత్రములతో ఒక చేత పుస్తకమును మరొక చేత రుద్రాక్షమాలను ధరించి వీణాపాణిమే బ్రహ్మదేవుని దేవేరి అయిన సరస్వతీ మాతవు నీవే కదా. కుంకుమ మరచి పింగ మస్కృకంకిల ముండాలి మండిత మాత జయతి తవ రూపదేయం జపపట పుస్తక వరాభయకరాబ్జం. రక్తవర్ణము పసుపు వర్ణము కలగలిపి గౌరవర్ణముతో మాలను ధరించి చేతులలో జపమాల పుస్తకం ఒక చేత అభయముద్ర మరొక చేత వరముద్రను దాల్చిన నీ రూపము అత్యంత ఆశ్చర్యకరమును కలిగించుచున్నది. కనకమణి కలిత భూషాం కలాయ సకల హసీతల కాంతికలాం కామాక్షి శీలయే త్వం కపాల శూలాభిరామకరకమాలాం. అమ్మా, నీవు మణిమాణిక్యములు కూర్చిన స్వర్ణాభరణములు ధరించావైతే నీ దేహమును నల్లని కాంతితో ప్రకాశిస్తున్నది. చేత శూలమును గళమును కపాలమాలను ధరించిన నీ రూపముని నిరంతరము నా మదిలో మొదలుతున్నది. లోహితిమపుంజ మధ్యే మోహిత భువనే ముదా నిరీక్ష్యతే వదనం తవ కుచ యుగళం కాంచీ సీమంచ కేపీ కామాక్షి. నీవు నా జగత్తునంతా ఎర్రటి కాంతులతో ముంచి వస్తావు. ఆ అరుణకాంతితో అమ్మ ముఖమును మాతృస్థానములను కటిభాగములను దర్శించే భాగ్యము కేవలము అతి కొద్దిమందికి మాత్రమే కలుగుతుంది. జలధిద్విగుణిత హుతవహ దిశాది నేశ్వర కాళాశ్వినే యదళైః నళినైర్మహేసి గచ్చతి సర్వతరకర కమలదళ మమలయం. జగన్మాత 4 దళములు గల మూలాధారమును, 6 దళములు గల స్వాధిష్ఠానమును, 10 దళములు గల మణిపూరమును, 12 దళములు గల అనాహితమును, 16 దళములు గల విశుద్ధమును, 2 దళములు గల ఆజ్ఞాచక్రమును దాటి ప్రకాశవంతమైన సహస్రార చక్రమును నీవు చేరుకొంటావు. శృతదేశీకచరణాః సబీజ నిర్బీజ యోగ నిశ్లేషాం అపవర్గ సౌధ వల్లభీమారోహం త్యంబ కేపీ తవ కృపయా. అమ్మ, నీ దర్శనమును పొందగాలంటే ముందుగా సద్గురువులు పాదములు ఆశ్రయించి బీజము యుక్తమైన బీజములు లేని యోగులకు గురువు నుండి పొంది వాటిని నిచ్చేన మెట్లుగా చేసుకొని
భవనములపైకి చేరుకున్న అచ్చటి వెన్నెలను ఆస్వాదించగలగాలి. అంతరపి బహిరపి త్వం జంతు తతేరంతకాంత కృదహంతే చింతిత సంతానవంతం సంతతమపి తంతనీషి మహీమానం. సమస్త జీవుల అంతరాళముల్లోనూ బహిరంతరముల్లోనూ నీవే కొలువై ఉన్నావు. నిరంతరము నీ ధ్యానమగ్నులై సాధకులను అత్యంత జ్ఞానవంతులుగా నీ స్వరూపాలుగా అనుగ్రహిస్తున్నావు. కళమంజుల వాగానుమితగళ పంజరగత సుఖగ్రహోత్కంఠాత్ అంబరదనాంబరం తే బింబుఫలం శంభరారిణాస్తన్యం. అమ్మా, మన్మధుని ఆలోచన గమనించావు. పంజరములో ఉన్న చిలుకలాగా నీ గళమును అనే పంజరములో ఉన్న మధుర భాషణముచే చిలుకలను బయటకు రప్పించడానికి మన్మధుడు ఎర్రని దొండపండు వంటి పెదవిని ఎర్రగా ఉంచాడు. జయ జయ జగదంబే శివే జయ జయ కామాక్షి జయ జయ జయాత్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌమోదీధారే. ఓ జగన్మాత, సర్వమంగళరూపిణి, పర్వతరాజపుత్రి, ఈశ్వరప్రియే, చిదాకాశముల్లో వెన్నెల కాంతి స్వరూపముగా నీవు నిరంతరము జయ జయ ధ్యానమును పలుకుతున్నాను. ఆర్యా శతకం భక్త్యా పఠతా మార్యా కృపాకటాక్షేణ నిస్సరతి వదన కమలాద్వాని పీయూషధోరణి దివ్య. అమృతము వంటి ఆర్యా శతకమును అచంచలమైన భక్తిభావముతో ఎవరు పఠిస్తారో వారిపై అమ్మదయ నిరంతరము ప్రసరించి వారి నోట నుంచి మధుర వాక్కులు వెలువడతాయి. ఇది సత్యం సత్యం పునః సత్యం. ఓం.